ఆవేశంలో ఒక నిజం చెప్పేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే తాజాగా చంద్రశేఖర్ రెడ్డి ఒకప్పటి ఉద్యోగ సంఘ నాయకుడు, అట్లాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. ఆయన నిన్న చంద్రబాబు గారు దాదాపు 6,500,000 కోట్ల రూపాయల దాకా బకాయిలు రిలీజ్ చేశామని ప్రకటించారు కదా. దానికి కౌంటర్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన 1,000 కోట్ల రూపాయల బకాయిలకు గాను అరకొర నిధులను విడుదల చేస్తూ సంక్రాంతి కానుక కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అంటూ నల్లమూరి చంద్రశేఖర్, ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, రాష్ట్రంలో ఉద్యోగులకి చెల్లించాల్సిన బకాయిలు 25,000 కోట్లు ఉంటే కూటమి ప్రభుత్వం కేవలం 1,300 కోట్ల రూపాయలు విడుదల చేసింది అని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు సంబంధించిన కేవలం 1,300 కోట్లనే ఈ కొద్దిపాటి మొత్తాన్ని విడుదల చేస్తూ ఏదో ఉద్యోగులకు వరాలు కురిపించినట్టు సంక్రాంతి కానుకను అందించినట్టు ప్రచారం చేసుకోవడం ఆక్షేపణీయం అని చెప్పుకొచ్చారు. ఈ 1,300 కోట్లు కూడా 519 కోట్లు జీపీఎఫ్ కోసం, 214 కోట్లు కేవలం పోలీసు విభాగం, ఒక విడత సరెండర్ లీవులు, సిపిఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం 300 కోట్లు మాత్రమే కడతామని చెప్తున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక? ఇక్కడ ఫీల్ అవ్వాల్సింది, సిగ్గుపడాల్సింది, బాధపడాల్సింది, ఆవేదన చెందాల్సింది, అంత డబ్బులు బకాయి పెట్టిపోయింది వైసీపీ. అంటే తెలుగుదేశాన్ని తిట్టే క్రమంలో జగన్ ఎంత బకాయి పెట్టిపోయాడు అన్నటువంటి లెక్క చెప్పారు. ఇంత బకాయి జగన్ పెట్టిపోయింది కదా, ఈ 6 నెలల్లో అయితే గీతే దాంట్లో 1,000 కోట్ల 1,500 కోట్లు యాడ్ అయి ఉంటుంది ఆ బకాయిలు, జీపీఎఫ్దా లేకపోతే పెన్షన్స్ బకాయిలా ఇవన్నీ. కానీ మొదటి నుంచి చూసుకుంటే జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసుకొచ్చినటువంటిది ఆ పెన్షనర్లది, అట్లాగే రిటైర్ అయిన తర్వాత ఇచ్చే బెనిఫిట్స్ అలా వదిలేయడం వల్ల కదా గిలగిల్లాడుతుంది. ఇప్పుడు ఇవాళ ఇవ్వాల్సిన వాళ్ళకి కొంతమంది కన్నా ఇస్తారు. ఇక దీంతో పరిష్కారం అయిపోయిందన్ను. కానీ 2 కోణాలు. ఒకటి, వైసీపీ ఇంత బకాయి పడిందన్నటువంటి విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. సేమ్ టైం కాస్తన్న ముందుకు అడుగు పడుతుందని సంతృప్తి ఉద్యోగుల్లో ఉంటుంది.